చాలామంది ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. చాలామంది ఏంటంటే ఐ హావ్ సీన్ విత్ మై ఓన్ ఐస్ పాస్‌పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేయకుండా ఇండియా ఎళ్ళినప్పుడు ఇండియన్ పాస్‌పోర్ట్ వాడేవాళ్ళు. మళ్ళీ ఫారెన్‌లో ల్యాండ్ అయినప్పుడు ఫారెన్ పాస్‌పోర్ట్ అలా నేను చూసాను కొంతమందిని ట్రావెల్ చేయటం. తర్వాత వాళ్ళంతా ఆహ్, దొరికిపోవటము, వార్న్ చేయటము జరిగింది. సో ఏంటంటే మనకి రూల్ వన్స్ మనకి ఫారెన్ పాస్‌పోర్ట్ రాగానే మనం ఇమ్మీడియేట్‌గా ఇండియన్ పాస్‌పోర్ట్‌ని హ్యాండ్ ఓవర్ చేసేయాలి. సో, ఇండియన్ పాస్‌పోర్ట్‌ని హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఓసీఐ అప్లై చేసుకోవాలి. ఫస్ట్ టైము ఓసీఐ అప్లై చేసేటప్పుడు ఆన్‌లైన్‌లో ఎఫ్ఆర్ఓఆర్ఓ అనే వెబ్‌సైట్ ఉంటుంది గదా! ఆ వెబ్‌సైట్‌లోకెళ్ళి దానికొక అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫిలప్ చేసి మనకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి చేసుకోవచ్చనమాట. పుట్టిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ఫాదరు అంటే మనకి బేసిక్‌గా ఓసీఐ అప్లై చేయాలి అంటే మనకి ఇండియా నుంచి లింక్ అనేది ఉండాలనమాట.